హలో గైస్! ఈరోజు వీడియో వచ్చేసరికి నేను మా హస్బెండ్ మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఒక సస్పిషియస్ లింక్ పంపిస్తా. అది మా ఆఫీస్‌లో ఒక ఫంక్షన్ జరిగింది. సో, అందులో వీడియోస్ అండ్ ఫోటోస్ ఉన్నాయి. మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఫోటోస్ అన్నీ వస్తాయి. సో, మా ఆఫీస్ ఏంటంటే సెన్సిటివ్ డేటా కాబట్టి క్యామ్ అలో చేయమన్నారు అని చెప్పి ప్రాంక్ చేస్తాను. తను నమ్ముతాడో లేదో, ఎలా రియాక్ట్ అవుతాడో, అసలు క్లిక్ చేస్తాడా లేదా అని చూద్దాము. ఒకవేళ క్లిక్ చేస్తే గనక ఏం జరుగుతుంది? ఏ టైప్ ఆఫ్ డేటాని మనం గ్యాదర్ చేయొచ్చు? నేనిది నార్మల్‌గా ఏదో ఒక ఫన్ కోసం, ఒక అవేర్‌నెస్ కోసం చేస్తున్నా. బట్ ఇన్ రియల్ వరల్డ్‌లో ఎవరైనా సరే మీకు వాట్సాప్‌లో అది మెసేజ్‌లు వస్తూ ఉంటాయి కదా! హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. సేమ్ అలాగే ఇప్పుడు నేను ఒకటి ఏప్రిల్ విషెస్ అని క్రియేట్ చేస్తా. బట్ నేను ఏప్రిల్ విషెస్ అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఒక అవేర్‌నెస్ ఉంది కాబట్టి. సో, నేను ఇలా నమ్మిస్తా. దీన్నే ఫిషింగ్ అంటారు. జనాల ఎమోషన్స్‌ని ఆడుకోవడం అన్నమాట. అంటే ఎవరు ఎలా చెప్తే నమ్ముతారు. ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ చాలా టైప్స్ ఉంటాయి. వాళ్ళని మచ్చిక చేసుకొని, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగడం ఇలా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు నేను మీకు ఇదంతా కాదు గానీ లైవ్‌లోనే చూపిస్తా. నేను మెసేజ్ పెడుతున్నా మా హస్బెండ్‌కి. ఫస్ట్ లింక్ ఐడీ క్రియేట్ చేసి తనకి మెసేజ్ పెడతా. సో, మీకిక్కడ స్క్రీన్ మీద ఇస్తా చూడండి మొత్తం. నా ల్యాబ్ ఇది. సో, నేను మీకిక్కడ చూపిస్తున్నా చూడండి. ఫెస్టివల్ విషింగ్, లైవ్ యూట్యూబ్ టీవీ, ఆన్‌లైన్ మీటింగ్ అని ఉన్నాయి కదా! సో, నేనిప్పుడు ఫెస్టివల్ విషింగ్ క్రియేట్ చేస్తున్నా. సో, ఎంటైర్ ఫెస్టివల్ నేమ్ మీకు జనరల్‌గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే లేకపోతే హ్యాపీ ఉమెన్స్ డే ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా! నేనిక్కడ ఏప్రిల్ అని పెడుతున్నా. సో, ఇక్కడ చూడండి మీరు నాకైతే లింక్ క్రియేట్ చేస్తుందిది. సో, హ్యాకర్స్ కూడా సేమ్ ఇలానే క్రియేట్ చేస్తారు. ఇలా లింక్స్ క్రియేట్ చేసి, ఆ లింక్స్‌ని మనకి వాట్సాప్‌లో మెసేజ్ టైప్ చేసి మీరు ఇది నొక్కితే బహుమతి గెలుచుకుంటారు. లేకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో మీకిన్ని డబ్బులొస్తాయి. కాకపోతే మీరు ఫ్రీగా సినిమాని చూడొచ్చు. వాళ్ళిష్టం. మీరు చాలా మెసేజ్‌లు చూసే ఉంటారు కదా! చూడండి ఇక్కడ మనకి లింక్ అయితే సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. హెచ్‌టిటిపిఎస్ లింకే వచ్చింది. బట్ ఇది మీకు పెద్దగా అనిపిస్తే మనకి షార్టర్ లింక్స్ ఉంటాయి కదా! దాని ద్వారానే ఎళ్ళిపోవచ్చు. బట్ నేనిప్పుడు అదంతా చేయట్లేదు. జస్ట్ కాపీ చేసి మా హస్బెండ్‌కి మెసేజ్ పెడతా. ఆఫీస్ వాళ్ళు మా ఆఫీస్‌లో ఫంక్షన్ జరిగింది. ఈ లింక్ క్లిక్ చేసి నేమ్ ఇవ్వాలి అండ్ ఏదో చెయ్యాలి. ఇంకా ఓపెన్ చేయలేదు. ఆన్‌లైన్‌లో లేదు. చూద్దాం అసలు చూస్తాడా? ఎంత టైం పడుతుంది రేపు? హలో! యెస్. మెసేజ్ అయితే చూసేద్దాం. బ్లూ టిక్ అయితే వచ్చింది. చూద్దాం. మనకిక్కడ మన ల్యాబ్‌లోకెళ్ళిపోదాం. ఇదొక సర్వర్ అన్నమాట. యాక్చువల్లీ హ్యాకర్స్ ఇలా సర్వర్ క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ చూసారా? టార్గెట్ ఓపెన్ ద లింక్. ఐపీ అడ్రెస్‌తో సహా వస్తుంది. అగైన్ తను 2 టైమ్స్ ఓపెన్ చేసినట్టున్నాడు. టార్గెట్ ఓపెన్ ద లింక్. మనకిక్కడ ఐపీ అడ్రెస్ కూడా వస్తుందన్నమాట. ఈ ఐపీ చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అసలు ఏమేం డీటెయిల్స్ వస్తాయి జనరల్‌గా అయితే చాలా టైప్ ఆఫ్ హ్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను పంపించిందైతే వాళ్ళ లొకేషన్, వాళ్ళ ఐపీ అడ్రెస్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ మొత్తం అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట మనకు. తను ఓపెన్ చేసాడా లేదా అనేది మనకు అర్థం కావట్లేదు. చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకు నేను చూపిస్తా. అసలు లింక్ ఓపెన్ చేస్తే ఎలా జరుగుతుంది అనేది మనం ఆల్రెడీ కాపీ చేశాను కదా! నేను ఈ బ్రౌజర్‌లోకి వెళ్తున్నా. దిస్ ఈస్ మై బ్రౌజర్. సో, ఈ బ్రౌజర్‌లో నేను ఓపెన్ చేశా అనుకోండి. ఇది మనం ఇందాక కాపీ చేసిన లింక్. మీరు చూసారు కదా! లోడింగ్ ప్లీజ్ వెయిట్. సో, ఇక్కడ చూసారా? పాపప్ వచ్చింది. లాక్ అండ్ ఎలో. ఎలో నొక్కారా? ఒకసారి నొక్కి చూడండి. నేనిక్కడ ఎలో నొక్కా. వెంటనే మీ పర్మిషన్ ఏం అవసరం లేదు. అండ్ ఇది ఇంకా లోడ్ అవుతుంది కదా! ఇక్కడ మీ పేరు అడుగుతుంది. ఇక్కడ టార్గెట్ ఓపెన్ ద ఫైల్ అని వచ్చింది చూసారా? నేను ఓపెన్ చేసింది. సో, చూద్దాం. అసలు ఇది ఏం చేస్తుంది? ఇక్కడ నేమ్ అడిగింది చూసారా? నేమ్‌లో నేనిప్పుడు లక్కీ అని ఇస్తా. లక్కీ ఇచ్చి ఓకే చేసాం. మనకేం తెలీదు. జస్ట్ ఏదో లక్కీ విషింగ్ యూ ఏ హ్యాపీ ఏప్రిల్ అని ఉంది. సో, మనం ఏమనుకుంటాము? నార్మల్‌గా ఏప్రిల్ విషెస్ ఏమో అనుకుంటాం కదా! బట్ ఇక్కడ చూడండి. ఇదే హ్యాకర్స్ ఇలాగే తీసుకుంటారు. వీళ్ళ వల్ల వాళ్ళకేం ఉపయోగం అనుకుంటున్నారా? ఆ ఫోటోస్‌తో బ్లాక్‌మెయిల్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. చూడండి నేను ఇక్కడ ఆపే వరకు నేనే కాదు. ఒక హ్యాకర్ అక్కడ ఆపే వరకు కూడా మనకిక్కడ వస్తూనే ఉంటాయి. సో, ఫోటోస్ మనకి ఇక్కడ డెస్క్‌టాప్‌లోకి వెళ్లి చూపిస్తా చూడండి ఫోటోస్. మీకు ఎవరు ఓపెన్ చేశారనేది కూడా తెలియదు. ఇక్కడ ఇద్దరు టార్గెట్స్ ఓపెన్ చేశారు. మా హస్బెండ్, నేను కూడా. కాకపోతే నా ల్యాప్‌టాప్ ఇక్కడ లిడ్ క్లోజ్ అయింది. సో, ఇక్కడ మనకి బ్లాక్ ఫోటోస్ వచ్చాయి. ఇదిగో చూడండి. ఇది నాదన్నమాట. ఆల్‌మోస్ట్ అలా ఫోటోస్ తీస్తూనే ఉంది. చూసారా ఇక్కడి వరకు? సో, ఇక్కడ ఏం జరిగిందంటే అది ఫోటోస్ తీస్తూనే ఉంది. ఇప్పుడు మా హస్బెండ్ క్లిక్ చేసింది. చూడండి ఎన్ని ఫోటోస్ క్లిక్ అయ్యాయి. తను ఏంటి అనుకోని క్లిక్ చేశాడు కదా! తనకి తెలీదు ఏం జరిగిందో. సో, ఇక్కడ క్యామ్ ఫైల్ రిసీవ్డ్, క్యామ్ ఫైల్ రిసీవ్డ్, క్యామ్ ఫైల్ రిసీవ్డ్. ఇక్కడ నేను ఓపెన్ చేశాను. మా హస్బెండ్ కూడా ఓపెన్ చేయడం వల్ల ఏం జరిగింది? ఇక్కడ నా లిడ్ క్లోజ్ అయ్యి ఉంది ల్యాప్‌టాప్‌ది. సో, నా ల్యాప్‌టాప్‌ది బ్లాక్ ఫోటోస్ వచ్చాయి. బట్ ఫోటోస్ రాకపోయినా గానీ ఇక్కడ చూడండి టార్గెట్ ఐపీ వచ్చింది కదా! ఈ ఐపీతో నేను ఎన్‌మ్యాప్ స్కాను ఇవన్నీ చేయి. ఒకవేళ ఇన్ కేస్
ఆ ఫోన్ ఆర్ మొబైల్‌లో ఏదైనా అప్‌డేట్ అవ్వని యాప్స్ గాని ఏమైనా ఉన్నాయనుకోండి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయలేదనుకోండి, అప్పుడు నేను ఈజీగా హ్యాక్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే నేనే పంపించాను కాబట్టి ఎవరు హ్యాకర్స్ కాదని చెప్పి మా ఆఫీస్ అని చెప్పా కాబట్టి తను నమ్మేసి ఓపెన్ చేసేసారు. సో, సేమ్ అలానే నా ఫోనే హ్యాక్ అయితే నా ఫోన్ ఎవరో హ్యాకర్ హ్యాక్ చేసి నా ఫోన్ నుంచి నాకు కావాల్సిన వాళ్ళందరికీ పెడితే ఎప్పుడు కూడా మీకు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏదైనా లింక్స్ క్లిక్ చేయమన్నప్పుడు మీ వాళ్ళకి ఎవరైతే మీకు మెసేజ్ పెడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి ఫస్ట్. నువ్వెలా నన్ను చేయమన్నది అని. అది నిజం అయితే మాత్రమే మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు తను నన్ను నమ్మి క్లిక్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరిగింది, తన ఫోటోస్ క్యాప్చర్ అయ్యాయి. టార్గెట్ ఐపీ క్యాప్చర్ అయ్యింది. మీకు ఇంకా స్క్రోల్ చేసి చూపిస్తా. నేను నిన్న కూడా మా వాళ్ళతో ఆడుకున్నా సరదాగా. సో, అయ్యో! ఇదంతా క్లోజ్ అయిపోయింది. క్లియర్ చేసేసా. ఓకే. సో, సమ్‌టైమ్స్ ఏం జరుగుతుందంటే వాళ్ళ లొకేషన్‌తో సహా మనకొస్తదన్నమాట. అందుకే ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైనా ఏదైనా లింక్స్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా ఇలాగే జరుగుతది. మీ ఐపీలు ఒక్క ఐపీ చాలండి మొత్తం ఇదంతా హ్యాక్ చేయడానికి. మీ లొకేషన్‌తో సహా వస్తుంది. మీరెక్కడున్నా గాని మీ లొకేషన్, మీ ఐపీతో జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌లో ఉండడమే పెద్ద రిస్క్. రష్యా వాళ్ళది మొన్న పెద్ద హ్యాకర్స్ గ్రూప్‌ది పెద్ద చాట్ అంతా కూడా లీక్ అయింది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తది. ఈ సాటర్‌డే ఆర్ సండే ఆ వీడియోని నేను రిలీజ్ చేస్తాను. బట్ ఏదైనా లింక్స్ పైన క్లిక్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఏది నిజం గాదు. అన్నీ ఫేకే ఉంటాయి. ఈవెన్ దో మీకు ఈ వీడియో నచ్చి నేను నిజంగా ఈ వీడియోని మంచి రెస్పాన్స్ వస్తే గనుక నేను అది కూడా చూపిస్తా మీకు. లైక్ ఒరిజినల్ ఇన్‌స్టాగ్రామ్ ఎలా ఉంటుంది? క్లోన్ చేయడం అన్నమాట. క్లోన్ ఇన్ ద సెన్స్ డూప్లికేట్ చేస్తారన్నమాట ఒక వెబ్‌సైట్‌ని. సేమ్ అలానే ఉంటుంది మీకు ఇంటర్‌ఫేస్ అంతా. చదువుకున్నోడైతే పైన యూఆర్ఎల్ చూసుకుంటాడు. ఏమీ తెలియని వాళ్ళు లైక్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళే ఉంటారు. కొంచెం అవేర్‌నెస్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఓపెన్ చేసి మామూలుగా లాగిన్ అయిపోతారు. వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్నీ హ్యాకర్ సర్వర్‌కెళ్తాయి. ఇదొక సర్వర్. ఈ సర్వర్‌లో నేను మొత్తం హ్యాక్ చేశాను. తను రెస్పాన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అసలు ఎన్ని మెసేజ్ వచ్చి ఎలా యాక్సెస్ టు యువర్ లొకేషన్ అని అడుగుతుంది. అలో చేయాలా? అలో చేసి నేమ్ ఎంటర్ చేసా. హ్యాపీ ఏప్రిల్ అని వచ్చి ఏం రాలేదింక. తను నేను పంపించా అని చెప్పి నమ్మాడు. జస్ట్ ఫర్ ఫన్ కోసం చేశాను నేను. అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి. బట్ రియల్ వరల్డ్‌లో అలా ఉండవు. హ్యాకర్స్‌కి ఏంటంటే అది ఆపే వరకు కూడా వాళ్ళు ఆ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడల్లా ఫోటోస్ వెళ్తూ ఉంటాయి. సో, ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. లింక్స్ ఏలు పడితే క్లిక్ చేయకూడదు. మన వాళ్ళే పంపించారు కదా అని అస్సలు అనుకోకండి. మన వాళ్ళైనా సరే అది ఎంతవరకు కరెక్ట్. ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్నాక మాత్రమే క్లిక్ చేయాలి. నేను అందుకే నీకు 10 సార్లు చెప్తూ ఉంటా ప్రతిసారి. సస్పిషియస్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. అన్‌నోన్ మెసేజెస్ ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది చూసారు కదా ఇప్పుడు ఫోటోస్. ఐపీ అడ్రెస్. ఒక్క ఐపీ అడ్రెస్ చాలు. ఈ ఫోటోస్‌ని బయట మీరు చూస్తున్నారు కదా! చాలా ఏఐ టూల్స్ వచ్చేసాయి. చాలా వచ్చేసాయి. ఫోటో షాప్స్ ఉన్నాయి. మార్ఫీ చేస్తారు. ఏదైనా చేస్తారు. ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. అందరికీ ఈ అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయండి. ఎప్పుడూ కూడా ఎవరితో ఏ లింక్స్ మీద క్లిక్ చేయొద్దని చెప్పండి. సో, ఈ కంటెంట్ గాని మీకు నచ్చిందంటే కింద కామెంట్స్ బాక్స్‌లో చెప్పండి. నేను ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. మీరేమనుకుంటున్నారో అనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే నేను ఏదో సరదాగా ప్రాంక్ చేశాను మా హస్బెండ్ మీద. బట్ రియల్ టైమ్ సినారియోస్‌లో ఇలా చేస్తే జైల్‌లో పెడతారు తీసుకెళ్ళి. ఎవరు ఎవరి మీద ప్రయోగం చేయకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.